Ikas. ఎలా అయితేనే ఎంగేజ్మెంట్ అయిపోయింది. రేఖాదేవి గారు ఎంగేజ్మెంట్ ఎక్కడ ఆపేస్తారోనని చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఆ చింతలన్నీ పోయాయి. ఇక నుండి ఈ ఇంటికి దాక్కొని రావాల్సిన పరిస్థితి లేదు. నా మీదన ఇంటి కోడలిగా మహారాణిలా ఉంటుంది. అమ్మా నాన్నలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీదన కోరుకున్నది జరుగుతోంది. ఇక ముందు ఎటువంటి ఆటంకాలు రాకుండా నువ్వే చూడాలి స్వామి. ప్రారంభం నుంచి ఈ కిళ్ళీల వరకు అంతా సాంప్రదాయబద్ధంగా శుభకార్యం జరిపించారు అక్కయ్య గారు. వంద చుక్కల ఇంద్రధనస్సు ముగ్గుకి ఒద్దిగ్గా రంగులద్దినట్టు సంతోషంగా ఉంది పెద్దమ్మగారు. పెళ్లి కూడా ఇలాగే అవిఘ్నంగా జరిగిపోయాక మోకాళ్ల మీద మెట్లెక్కి ఆ 7 కొండల స్వామి మొక్కు తీర్చుకోవాలి. 7 కొండలు మోకాళ్ళ మీద ఎక్కుతారా? 7 కొండలు ఇంకేమన్నానా, ఊళ్ళో వినాయకుడు మెట్లే. నాకు బుల్లెమ్మకి ఇలా నిశ్చితార్థం ఎప్పుడు జరుగుతుందో ఏంటో. మీ అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. సడన్ గా కూతురి నిశ్చితార్థం జరిగితే హ్యాపీగా ఉండదా మరి? అమ్మా, నా ఉంగరం కనిపించడం లేదు. అయ్యయ్యో, ఉంగరం పోయిందా? అలా ఎలా పోయిందమ్మా? పోయింది అంటే అలా ఎలా పోయింది అంటావేంటి నాన్న? తెలిస్తే ఎందుకు పోతుంది? నువ్వేం వరీ కాకమ్మా. రేపొద్దున గడ్డి మొత్తం చెక్కించి జల్లెడే ఇస్తాను. ఎక్కడికి పోతుంది? మనకే దొరుకుతుంది. అది కాదంకల్. ఇందాక భోజనం చేసేటప్పుడు నెయ్యి అంటుకోవడం వల్ల జారిపోయి ఉంటుందిలే. వెతుకుదాం, ఎక్కడికి పోతుంది? ఇక్కడే ఉండుంటుంది, వెతుకుదాం. అంత నిర్లక్ష్యమేంటే? వేలికి ఉంగరం ఉందో ఊడిందో కూడా చూసుకోపోతే ఎలా? భోన్ చేసి ఇక్కడికి వచ్చాక కూడా ఉందమ్మా. ఎంగేజ్మెంట్ రింగ్, పైగా డైమండ్ రింగ్. రేఖ ఎంత గొడవ చేస్తుందో ఏంటో. డైమండ్ రింగ్ నాకు దొరికినా బాగున్ను, కాస్త దరిద్రమన్నా తీరుతుంది. మీరు ఆగండి. మీరెవరూ రాకండి, మేం చూసుకుంటాం. తారక్, ఎంగేజ్మెంట్ రింగ్ పోవడం ఏంటి? ఇక్కడికి వచ్చాక కూడా ఉంది అందిగా. పోదులే, ఇక్కడే ఎక్కడ ఉంటుంది మామ్. ఆంటీ, పోయింది ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్ కాదు. మరి మా అక్క నాకు గిఫ్ట్ గా ఇచ్చిన రింగ్. మీ అక్కిచ్చిన రింగా? నలుసంత నల్ల బంగారమేగా, దానికోసం అంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఏంటి? అదే దూరంగా పోతోంది. ఉంగరం ఉంటే ఎంత, పోతే ఎంత? అలా అనకండి ఆంటీ. ఖరీదు తక్కువే కావచ్చు, కానీ చాలా విలువైంది. ఇది నీ వేలికి ఉంటే
నేను నీ వెన్నంటే ఉన్నట్టు అని వైషు నా వేలికి తొడిగిన ఉంగరం అది. ఇది ఉంటే నీకు తోడుగా నేనున్నట్టే. రోజు పొద్దున్నే లేవగానే దాన్ని చూసుకొని ముద్దు పెట్టుకోవడం నా సెంటిమెంట్ ఆంటీ. మా అక్కే నా ధైర్యం, నా స్థైర్యం. అది పోతే నా బలం తగ్గినట్టు, మా బంధం తెగినంత బాధగా ఉందాంటీ. ఆఫ్టర్ ఆల్ చిన్న రింగుకేంటి ఈ పిల్ల ఇంత సెంటిమెంట్ ఫీల్ అవుతోంది, ఇంతలా బాధపడుతోంది? బాధపడుకో మీదనా. సంతోషంగా ఉండాల్సిన ఈ టైంలో కన్నీళ్లు పెట్టుకోకూడదమ్మా. అవునమ్మా. అలా అంటావేంటి నాన్న? వైషు నాకు రెండో ప్రాణం. అది తనిచ్చిన ఉంగరం. మిథున, వెతుకుదాంలే, కంగారు పడకు. ఏంట్రా 10,000 చేయని పాత రింగ్ కోసం వెతకడమేంట్రా? టైం వేస్ట్. ప్లీజ్ ఆంటీ, నా ఫీలింగ్ అర్థం చేసుకోండి. దాంతో నా అటాచ్మెంట్ నాకు మాత్రమే తెలుసు. అది దొరకకపోతే దొరక్కపోతే ఇంకోటి చేయించి దాంతోనే పెట్టిస్తాలేమ్మా. ఇంకొకటేంటమ్మా ఇంకోటి? అక్క బదులు ఇంకో అక్కనిస్తావా? ప్లీజ్ మిథున, కన్నీళ్లు పెట్టుకోకు. మిథునా, ఏమైంది? ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? నువ్వు పెట్టిన ఉంగరం పోయింది వైషు. మేము ఎవరో చెప్పినా వింటం లేదమ్మా. నాన్న, ఇది ఇష్టపడింది దూరం అయితే తట్టుకోలేదని తెలుసు కదా నాన్న. ఉమ్. మిథునా, ఊరుకోవే. అది పోతే నువ్వు నాకు దూరమైనంత బాధగా ఉంది వైషు. నేను ఎదురుగానే ఉన్నాను కదే. మన బంధం అంత బలహీనమైంది కాదు. ఉంగరం పోయినంత మాత్రాన మన బంధం పోయేది కాదే. మనం ఒకళ్ళ గుండెల్లో ఒకళ్ళం ఉన్నాం. నా ప్రాణం పోయినా ఆత్మ నిన్ను అంటి పెట్టుకునే ఉంటుంది. అది కాదు వైషు. మిథునా, రాఖీ ఊడిపోతే అన్న చెల్లెళ్ళ బంధం పోయినట్టేనా? ప్రతి ఏడు కడతారు కదా, అలాగే ఇంకొక ఉంగరం నీ పెళ్లిలో నా గుర్తుగా పెడతాను. ఓకేనా? అత్తారింటికి కోడలిగా వెళ్ళాక అడపదడప వచ్చేదాన్నే కాని అంటి పెట్టుకుని ఉండేదాన్ని కాదు కదా. ప్రేమలు, ఆప్యాయతలు, జ్ఞాపకాలు ఉంటే చాలే, ఆభరణాలు అవసరం లేదు. చూడు మిథున, మన పుట్టుక వేరైనా ప్రాణం ఒక్కటేనే. హ్యాపీగా ఉండాల్సిన టైము. రింగ్ వెతికే ప్రయత్నం చేద్దాం, సరేనా? సరే. అదమ్మా, అది తప్ప ఎవరు చెప్పినా దాని మనసులో నాటుకోదు. మనుషులే వేరు, మనసు ఒక్కటే. దీనికోసం అది ప్రాణం ఇస్తుంది. దానికోసం ఇది త్యాగానికి కూడా వెనకాడదు. దీనికి జ్వరం వస్తే అది పచ్చం చేస్తుందమ్మా.
మా వైశ్యకి ఒకసారి జ్వరం వస్తే అమ్మా చెప్పనే అమ్మా, తప్పే ఉంది. మా మిథున పూజలు, వ్రతాలు, తలస్నానాలు, ప్రదక్షిణలు, పొర్లు దండాలు అని ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఇదేమో దానికోసం అబద్ధాలు చెప్పి హాస్పిటల్ మారి ఒంట్లో రక్తం అంతా దీనికోసమే దారపోసింది. వైష్ణవి మాటంటే మిథునకి వేదమండి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు దేనికైనా సిద్ధపడతారు. దానికి నేనంటే ప్రాణం, అదంటే నాకు ప్రాణం. ఆఖరి ప్రయత్నంగా అందరూ ఒకసారి వెతకండి. ఆ, విన్నారుగా, అక్క చెల్లెళ్లకు ఒకరంటే ఒకరికి ప్రాణమంట. అక్క మాటే చెల్లెలకి ప్రాణమంట. ఆ అక్క మాటే గాని కోడలుగా వచ్చిన రేఖమ్మ గారి మాట వినదన్నమాట. ఎల్లకాలం ఒకేలా సాగదు కదా. ఒకళ్ళ పెత్తనమే చెల్లదు. కోడలిగా వచ్చి ఈవిడ నోటికి తాళమేస్తుందేమో. చూడు మిథున, మన పుట్టుక వేరేనా, ప్రాణం ఒక్కటేనే. వైష్ణవి మాటంటే మిథునకి వేదమండి. ఇది అమ్మాయికురాలు నా చెప్పు చేతుల్లో పడుంటుంది అని కోడల్ని చేసుకోటానికి ఒప్పుకున్నాను. ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు మిథున రిమోట్ వైష్ణవి చేతుల్లో ఉంది. బంధం బలంగా ఉంది. దాని నోరు దీని కరువిస్తే, దాని పొగరు దీనికి బదులిస్తే, ఇది నన్నెదిరిస్తే పాచి పనుళ్ళన్నదే నిజమవుతుంది. అప్పుడు ఈ రేఖ ఏమైపోతుంది? నా నీడే నన్ను చూసి నవ్వే కార్యం చేస్తుంది. అతి దూరంగా పోతాను అని మాటిచ్చినా కూడా దీనికోసం అది ఖచ్చితంగా అడ్వైజులిస్తుంది. దాని డైరెక్షన్లో యాక్షన్ చేయిస్తుంది. నో నో నో. ఎన్ని తెలిసిన తరువాత మిథునని నా కోడలిగా రానివ్వను. ఎలా అయినా ఎంతకైనా సిద్ధపడి తారక్ మిథునల పెళ్లి జరగకుండా చేస్తాను. ఆ వైష్ణవి అవమానాలకు ప్రతిగా దానికి నరకం చూపిస్తాను. ఆఖరికి తారక్తోనే మిథున నాకు వద్దు అని అనిపిస్తాను. వైష్ణవి, నువ్వు దూరంగా వెళ్ళటం కాదే, నీ చెల్లెలిని ఈ ఇంటికి తారక్కి దూరం చేస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తువ్వను. అంత గొప్పింటి సంబంధం దొరకటం నీ అదృష్టమే. మేము చేసుకున్న పుణ్యం. బంగారం, గొప్ప జాతకురాలివి. అందుకే అష్టలక్ష్ములున్న ఇంటికి మహాలక్ష్మిలా వెడుతోంది. నా అదృష్టం, నీ పుణ్యం అన్ని వైశ్యనే అమ్మా. అప్పుడు బతికించింది, ఇప్పుడు ఈ బతుకునిస్తుంది. వైశ్యు లేకపోతే ఇవాళ మన ఇంట్లో ఇంత సంతోషం ఉండేది కాదు. వైశ్యు, ఇంత గొప్ప జీవితాన్నిచ్చిన నీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో అర్థం కావటం లేదే.
నీకు నాలాగే గొప్పింటి కోడలయ్యే యోగం ఆ దేవుడు కలిగిస్తాడే. నాన్న, నా సంతోషాలన్నీ మిథునలో చూసుకుంటాను. అది బాధపడటం నేను చూడలేను నాన్న. దయచేసి నా విషయం దానికి ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వద్దు. అమ్మా వైషు, వైషు, ఎవరేం చేసినా అంతా అమ్మ కడుపు చలవే. నాన్న పంచిన ప్రేమేనే. అన్నీ నువ్వే అయి చూసావు కదమ్మా దాన్ని. ఏం చూసినా చేసినా మీ నీడలోనే కదా నాన్న. దేనికి అండాదండా అన్నీ నువ్వే కదమ్మా. ధైర్యం స్థైర్యం నువ్వే అని ఇందాకే చెప్పాను కదమ్మా. ఇక నుంచి అన్నీ తారకే నాన్న. దీనికి పెళ్లి తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో, నా జీవితం ఎలా సాగుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. నేనెక్కడున్నా మిథున సంతోషంగా ఉండాలి. మీకు చేతులెత్తి మొక్కుతాను. మీరు ఏ శిక్ష విధించినా తలోంచి భరిస్తాను. కానీ దాని కలలను మాత్రం చిదిమేయకండి. తారక్ భార్యనే అయినా నీ చెల్లినే కదా, నువ్వే నాకెక్కువ. అప్పగింతల తర్వాత అమ్మ, నాన్న, అక్క అన్నీ వాళ్లేనే నీకు. ఏంటో పెళ్లి తర్వాత తలుచుకుంటే చాలా బాధగా ఉంది. అలా అనుకు వైషు, రోజు మనం కలవాల్సిందే. మిథునా, నీ అత్తగారే. చెప్పండి అతని గారు. చూడండి, మా ఆనవాయితీ ప్రకారం ముందు మీ ఇంట్లో పసుపు కొట్టుకుని పసుపు కొమ్ములు మా ఇంటికి తీసుకొస్తే మేము రాటగుంజకు రాసి దాన్ని నాటి ఆ తర్వాత పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభిస్తాం. అలాగే వదిన గారు. రేపు పంతులు గారిని అడిగి. అవసరం లేదు, రేపు మంచి రోజు. చెడే పెళ్లికి చంద్ర తారాబలం అవసరం లేదు. సరే అండి, అలా అయితే మేము రేపు పసుపు కొడతాం. కొట్టండి కొట్టండి, నేను నా ఎత్తుగడలకి టెంకాయ కొడతాను. పసుపు తీసుకుని మీరంతా మా ఇంటికి రావాలి. భోజనాలు కూడా ఇక్కడే. మా కోడలిని అడిగాను అని చెప్పండి. ఇక్కడే ఉంది, మీరే చెప్పండి. ఆంటీ, ఇంకా ఆంటీ ఏంటమ్మా, అత్తయ్యాను. రేపు నువ్వు మీ అక్క కూడా రండి. సరే అత్తయ్య. నాకు నా చెల్లెలి సంతోషం ముఖ్యం. 3 ముళ్ళు పడగానే మీకిచ్చిన ఈ మాట ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటాను. అబ్బో, ఎంత ఆశో దీనికి. ఇలా అనగానే అలా వరస మార్చింది. నిన్ను తీసుకురమ్మని ప్రత్యేకంగా చెప్పారు. నేను ఆమెకెప్పుడూ ప్రత్యేకమే. అక్కని కదా మిథునా, అందుకే చెప్పుంటారు. మిథునా వైష్ణవీలంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఎంత ఇష్టమో. మరే వీళ్ళిద్దరూ అంటే వాళ్ళ ఇంట్లో అందరూ ఇష్టపడతారు. పెళ్లి పనులు ప్రారంభించి ముహూర్తంలోపు
ఈ పెళ్లి పెటాకులయ్యేలా చూడాలి.